శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ శరణు ఘోషతో శబరి గిరులు మార్మోగుతున్నాయి. పంబా వరకు భక్తుల క్యూలైన్ వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 87,186 మంది స్వామిని దర్శించుకున్నారు. ఈ సీజన్లో ఇంత సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం ఇదే ఫస్ట్ టైం. శని, ఆదివారాలు కూడా రద్దీ ఎక్కువగా ఉంది. రాత్రి 11 గంటల తర్వాత ఆలయం మూసివేయడంతో దర్శనాలు నిలిచిపోయాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మళ్లీ భక్తులను అనుమతిస్తున్నారు. దర్శనాలకు 10 నుంచి 14 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరకట్ట సమీపంలోని 3 చోట్ల భక్తులను ఆపేస్తున్నారు. సన్నిధానానికి ఒకేసారి ఎక్కువ మంది రాకుండా ఉండేలా ఆంక్షలు విధించారు. ఈ సీజన్లో భారీగా అయ్యప్ప దర్శనాలకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. రోజుకు 80,000 మందికి దర్శనాలు కల్పిస్తున్నారు. వర్చువల్ గా 70,000 మంది, స్పాట్ బుకింగ్స్ ద్వారా 10,000 మందికి దర్శన టికెట్స్ జారీ చేయాలని నిర్ణయించారు. అయితే గత వారం భక్తుల రద్దీ అంచనా కంటే తక్కువగా ఉండటంతో అదనంగా మరో 10,000 దర్శన టికెట్స్ జారీ చేసే ఆలోచన చేసింది ట్రావెన్కోర్ దేవస్థానం. ఈ క్రమంలో శుక్రవారం నుంచి అనూహ్యంగా భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఆలయంలో మండల పూజల సీజన్ మొదలైన తర్వాత వారం రోజుల్లో 5.5 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. గతేడాది మొదటి వారంలో దర్శనాల సంఖ్య 2.64 లక్షలుగా ఉంది.